నమస్కారం వీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సిపి రాధాకృష్ణన్. రాజ్భవన్ లో రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలిపిన ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు. మైసూర్ తరహాలో ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అద్భుతంగా జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ. డయేరియా నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్న మంత్రి నారాయణ. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని వెల్లడి. ఎవరు ఎలాంటి ఆందోళనకు అపోహలకు గురి కావద్దని మంత్రి. వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ షర్మిల. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడని ఎద్దేవా. వైఎస్ఆర్ వారసుడై ఉండి జగన్ బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటన్న షర్మిల. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అభినందనలు తెలిపారు. I, Chandraviram Ponnusamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. Congratulations. దసరా పండుగను అనుసరించి జరగబోయే నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సన్నద్దమవుతుంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈ శరన్నవరాత్రులు కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది 10 అలంకారాలు జరుగుతూ వస్తున్నా ఈసారి మాత్రం అమ్మవారు 11 అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. బాల త్రిపుర సుందరి నుంచి రాజరాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ రోజులలో ప్రతిరోజు ప్రత్యేక వస్త్రాలు, ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు అమ్మవారికి సమర్పించనున్నారు. నైవేద్యాలలో అమ్మవారికి తీపి, బూందీ నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పించనున్నారు. అలాగే అమ్మవారిని రంగురంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు చేయనున్నారు. డయేరియా నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఎవరు ఎలాంటి ఆందోళనలకు అపోహలకు గురి కావద్దని వారు సూచించారు. డయేరియా ప్రభావిత ప్రాంతమైన న్యూ రాజేశ్వరరావుపేటలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డిఎంహెచ్ఓ సుహాసిని పరిశీలించారు. కేర్ అండ్ షేర్ విఎంసి స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో డయేరియా బాధితులతో మాట్లాడారు. రోగుల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. అనంతరం జిల్లా అధికారులతో మంత్రులు, ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. శానిటేషన్ పై
ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు రావడం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కావచ్చు, సమీక్ష కావచ్చు, అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రులు చేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి, నేను కానీ కొండకుమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తాం. వైఎస్ఆర్ తన మొత్తం జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఆయన బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో, సిగ్గుతో తలదించుకునేవారన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మోదీకి జగన్ దత్తపుత్రుడని ఆయన చెప్పినట్లు ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీకి తోక పార్టీగా వైసీపీ పనిచేస్తోందని విమర్శించారు. వైఎస్ఆర్ వారసుడై ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా వైఎస్ఆర్ నిజమైన వారసుడు తన కొడుకేనన్నారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా, బెదురా వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూశాను, నా టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో, సిగ్గుతో తలదించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారికి మీరు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? సుదర్శన్ రెడ్డి గారు ఒక తెలుగువాడు. సుదర్శన్ రెడ్డి గారు సుప్రీం కోర్టులో జడ్జిగా పనిచేసిన వాడు. సుదర్శన్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ తెలిసిన వాడు, కాన్స్టిట్యూషన్ కోసం ప్రాణమైనా పెట్టేవాడు. మరి అలాంటి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇవ్వలేదో సూటిగా సమాధానం ఇంతవరకు చెప్పలేదు. నేను చెప్తా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి, మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ దత్తపుత్రుడు కాబట్టి. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతి ఒక్కరికి సమానంగా ఆరోగ్య సేవలు పొందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నందిగామ పట్టణం గాంధీ సెంటర్ లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త ఆసుపత్రి నిర్మాణం ద్వారా నందిగమ్మ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అభీమ్ కింద రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రి నిర్మాణం ఆధునిక సదుపాయాలతో సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. నందిగమ నియోజకవర్గ ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అని, అందుకోసం కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే సౌమ్యకి, మంత్రి సత్యకుమార్ యాదవ్ కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్ ను ఇంట్లో కూర్చోపెట్టారని విమర్శించారు. సూపర్ 6 సభ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం తిరిగే నాయకుడు చంద్రబాబు అని ఉద్ఘాటించారు. విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్లో జరిగిన దాడులు చాలా భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వారి కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేసి రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ చిక్కుకున్న ఏపీ వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది అని గుర్తు చేశారు. గతంలో విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేడ్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాను. ఇక్కడెక్కడ ప్రైవేట్ పరం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఆర్భాటంగా 17 కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ కనీసం పునాదుల మీద కూడా లేని కాలేజీల పరిస్థితి ఏంటో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పీపీపీ మోడ్లో వాటిని డెవలప్ చేసి కొంతకాలం వాళ్ళు రన్ చేసుకున్న తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ ఆటికి ఇవాళ ప్రభుత్వం నిధులు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి అటు మెడికల్ సీట్స్ పెరుగుతాయి, అటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అట్లా ప్రభుత్వానికి కూడా భారం పడదు. ఇది మంచి పని కాదని నేను అడుగుతాను. మీరు ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కాలేజీని రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. నూతిలో తోయాలి, ఎవరిని తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే. నగరంలోని బందర్ రోడ్ లో భావన రుషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల హస్తకళ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతుంది. మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులచే రూపొందించిన నాణ్యమైన మన్నికైన చేనేత వస్త్రాలతో ఆకట్టుకుంటుంది. ప్రదర్శనలోని చేనేత వస్త్రాలతో పాటు హస్త కళాకారులు రూపొందించిన అనేక అపురూప వస్తువులు నగర వాసులను అబ్బురపరుస్తున్నాయి. భావన రుషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో బందర్ రోడ్ లోని బాపు మ్యూజియం లో చేనేత హస్తకళ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ లోని చేనేత వస్త్రాలు చూపరుల కంటికి కనువిందు చేశాయి. ఈ సందర్భంగా చేనేత స్టాల్ నిర్వాహకులు మాట్లాడుతూ మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులు రూపొందించిన నాణ్యమైన మన్నికైన చేనేత వస్త్రాలను నేరుగా ఈ ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. దీనివల్ల కొనుగోలుదారులకు తక్కువ ధరకే నాణ్యమైన చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలతో పాటు హస్త కళాకారులు రూపొందించిన అనేక అపురూప వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని విజయవాడ వాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్. మేము పొందూరు సొసైటీ నుంచి వచ్చానండి. ఇక్కడ విజయవాడ బందర్ రోడ్లోని బాపు మ్యూజియం రాఘవయ్య పార్క్ దగ్గర చేనేత హ్యాండ్లూమ్స్ అండ్ ఎగ్జిబిషన్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టారండి. పోయిన నెల 14 నుంచి రేపు 14వ తారీఖు దాకా, అంటే రేపు వచ్చే ఆదివారంతో లాస్ట్ అండి. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి అనేక రకాల హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హైదరాబాద్ ముంచాలు, పొందూరు కద్దరు సెట్టింగ్, లినిన్, డోర్ కట్టన్లు, నైట్ వేరు, పార్టీకి సంబంధించిన లేడీస్ ఐటమ్, నైటీలు, బెంగాల్ కాటన్,
బాగల్పూర్ సిల్క్, అన్ని రకాల గృహోపకరణాలకు కావాల్సిన, అందరికి కావాల్సిన చేనేత వస్త్రాలు ఒకసారి వచ్చి చూడవలసిందిగా కూర్చున్నాము. నా పేరు కిరణ్ కుమార్ అండి. పొందూరు సొసైటీ నుంచి వచ్చాను సార్. నేను పొందూరు కథలు మా దగ్గర ఉన్నాయండి. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే ప్రశాంతంగా ఉంటారని సింగపూర్కి చెందిన బౌద్ధ గురువు శ్రీ సింగా దెక్చన్ నామ్డ్రోల్ రీన్పోచే తెలిపారు. మానవ సమాజంలో బౌద్ధ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నిత్యం ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించాలన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రేమ, జ్ఞానం, ప్రశాంతత ఉండాలన్నారు. జీవితం నిరంతర సుఖంగా, సంతోషంగా సాగదు. లాభం, నష్టం, సుఖం, దుఃఖం ఇలా ఒకదాని వెన్నంటి ఇంకోటి ఉంటాయని, ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని గడిపే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ నగర్ జీఈవి రాధామాధవ అపార్ట్మెంట్ మీటింగ్ హాల్లో జీఈవి రాధామాధవ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సింగపూర్కి చెందిన బౌద్ధ గురువు శ్రీ సింగా దెక్చన్ నామ్డ్రోల్ రీన్పోచేతో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖుల కమిటీ ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి ఏకాగ్రతంగా ప్రవచనాలను ఆలకించారు. 2 గంటల పాటు సాగిన సింగపూర్ బౌద్ధ గురువు చేసిన ప్రవచనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. మానవాళి శ్రేయస్సు కోసం బుద్ధిజం ఎంతగానో దోహదపడుతుందో పాటు ప్రజల మధ్య ఐక్యతను చాటే విధంగా ఉంటుందని సింగపూర్కి చెందిన బౌద్ధ గురువు శ్రీ సింగ్ దెక్చన్ నామ్డ్రోల్ రీన్పోచే చెప్పారు. బుద్ధుడు నడవడిన అమరావతి ప్రాంతంలో ఆంధ్రుల రాజధాని నిర్మాణం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు నీతి, నిజాయితీతో ఉంటే ఆ సమాజం ఎంతగానో ఉల్లాసంగా ఉంటుందని చెప్పారు. First time because my student who is actually local here but he lives in Singapore, so he requested me many years ago. At that time I didn't feel it was the best time, and then after a while this year I decided that now it's become a good time, and so I told him, I said now is the best time to come. He requested me to come and talk to the students, and so that's exactly why I came. Session, talk and exchange of thoughts and questions by the great Rinpoche, Singa Rinpoche Garu, who is a great Buddhist teacher from Singapore. He is visiting Amravati and Vijayawada, and he was very gracious enough to accept a 1-hour session today at GEV Radhamadhav. There was a very active discussion, and Guruji Garu, different topics gurinchi, how to be more happy, why ఈ రోజుల్లో ఇంత బిజీ లైఫ్స్లో అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం, ఏవేంటి ప్రాబ్లమ్స్, ఇంకా హ్యాపీగా ఎట్లా ఉండొచ్చు, గ్రాటిట్యూడ్, కంపాషన్ అండ్ అప్రిసియేషన్తో మన ఓన్ సెల్ఫ్స్, మన ఫ్యామిలీ అండ్ పబ్లిక్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో అవర్ సబార్డినేట్ స్టాఫ్ కానీ అందరితో ఎట్లా అప్రిషియేట్ చేస్తూ గ్రాటిట్యూడ్తో, కంపాషన్తో మనం ఇంకా హ్యాపీ లైఫ్స్ జీవించాలి. బ్రాండెడ్ ఐటమ్స్ కాకుండా లోకల్ ప్రొడ్యూస్ని ఎంకరేజ్ చేస్తూ ఈగోస్ని తగ్గించి మోర్ అండ్ మోర్ హ్యాపీగా ఉండటానికి ఎట్లా. అండ్ లక్కీగా ఈ ఏరియా కూడా పేరు సిద్ధార్థ నగర్, ద గౌతమ్ బుద్ధ వాళ్ళ బర్త్ నేమ్, అండ్ మనం అమరావతి దగ్గరలో ఉన్నాం, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్స్. It was a pleasure to welcome Guruji, and we also welcomed Guruji on his future visits to Vijayawada, and we convey our thanks on behalf of the whole GEV Radhamadhav family. Thank you, Andy. I am Dr. Kirti Rao, Andy, President GEV Radhamadhav Flat Owners Association. Buddhist Guruji Singa Rinpoche సింగపూర్ నుంచి ఇక్కడ ఇండియా వచ్చి ఇక్కడ కొన్ని కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా కొన్ని స్పీచెస్ ద్వారా ఎన్లైట్మెంట్ చేశారు. కొన్ని వేల స్టూడెంట్స్కి 2 రోజుల్లో వారు చక్కటి టీచింగ్ ఇచ్చారు. అలాగే మనం కోరిన మీదట నిన్న ఎస్కేసివి చిల్డ్రన్ ట్రస్ట్ సందర్శించారు. అనాథ బాలబాలికలు మన హోంలో వాళ్ళు సందర్శించారు. నా కోరిక మేరకు ఈరోజు మన జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్కి వచ్చి వారి చక్కటి టీచింగ్స్ కూడా బోధించారు. వారికి నా కృతజ్ఞతలు. అమరావతి బుద్ధుడి పేరు మీద ఉన్నందుకు వారు చాలా సంతోషంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అంటే వారు హ్యూమన్ వాల్యూస్,
ఏ మతమైనా సారాంశం ఒకటే, మనం నీతితో నిజాయితీతో ఉండాలని చెప్తూ అనేక రకాలుగా అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా వారు ఆన్సర్ చేయడం జరిగింది. స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసే ప్రతి అడుగు కూడా నీతితో నిజాయితీతో నిబద్ధత ఉండాలని చెప్పేసి ఇంకా ఎంతో గొప్పగా వారు బోధనలు చెప్పారు. రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్రం నుండి హక్కుగా వస్తే వాటిని పీపీపీ మోడల్లో అభివృద్ధి అంటూ ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్యగా జేబీఎం భారత పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ అభివర్ణించారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ విధానాన్ని జేబీఎం భారత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తుల జోక్యం వల్ల పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వెల్లడించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జేబీఎం భారత పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీనగర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణం చేస్తోందన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి హక్కుగా వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాన్ని జేబీఎం భారత పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పేద బడుగు బలహీన వర్గాల్లో మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ఈ కాలేజీలో పీపీపీ మోడల్లోకి వచ్చిన ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు అంటే సెక్షన్ 3A చెప్తుంది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 3 but subject to such rules as may be made in this behalf and an Andhra Pradesh Educational Institutions Regulation of Admissions Order 1974, it shall be lawful for the management of any unaided private engineering college or medical college or dental college and such other class of unaided educational institutions as may be notified by the government in this behalf to admit institution into such colleges or educational institutions to the extent of 1/2 of the total number of seats from 1/2 of the total number of extent of 1/2 of the total number of seats from among those who were qualified in the common entrance test or in the qualifying examination as the case may be, refer to the subsection 1 of subsection 3 irrespective of the ranking assigned to them in such test examination and nothing contained in section 5. నువ్వు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో నీకు ఎంత ర్యాంకింగ్ వచ్చిందని అవసరం. వన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అయ్యింది అంటే 1/2 ఆఫ్ ది అలాటెడ్ సీట్స్ లో నీకు ఎంత డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని నువ్వు జాయిన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ర్యాంకింగ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను చదివినట్టు మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉన్నాయి. 250 సీట్లు హాఫ్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. 125 సీట్లు. ఈ 125 సీట్లని మేనేజ్మెంట్ తమకి ఇష్టం వచ్చిన వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు ర్యాంక్ వచ్చింది, ఈ పేదవాడికి ఒక 1000 ర్యాంక్ వచ్చింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సిపి రాధాకృష్ణన్. రాజ్భవన్ లో రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు అభినందనలు తెలిపిన ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు. మైసూర్ తరహాలో ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అద్భుతంగా జరగనున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ. డయేరియా నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్న మంత్రి నారాయణ. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని వెల్లడి. ఎవరు ఎలాంటి ఆందోళనకు అపోహలకు గురి కావద్దని మంత్రి. వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ షర్మిల. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడని ఎద్దేవా. వైఎస్ఆర్ వారసుడై ఉండి జగన్ బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటన్న షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.